హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణి, అండ్ ఇంగ్లీష్ ట్రైనర్. దీనికంటే ముందు నా గురించి చెప్పాలంటే నేను మీ అందరికీ బెస్ట్ ఫ్రెండ్ని. ఈ డిజిగ్నేషనే నాకెంతో గౌరవాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. నిజమే కదా? సరే, ఇప్పుడు మన టాపిక్ వద్దాం. ఫ్రెండ్స్, వాట్ ఈజ్ లాంగ్వేజ్? భాష అంటే ఏమిటి? భాష అనేది ప్రతి మనిషికి ఖచ్చితంగా అవసరమైనటువంటి, మనలో మనం మాట్లాడుకునేటప్పుడు, మన గురించి మనం ఆలోచించేటప్పుడు మనకు భాష అవసరం లేకపోవచ్చు, కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఈవెన్ అమ్మతో కానీ, నాన్నతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, నేబర్స్తో కానీ, టీచర్స్తో కానీ, మన సరౌండింగ్స్లో ప్రపంచంలో ఎవరితో మాట్లాడాలన్నా కానీ మనకు ఖచ్చితంగా ఒక భాష అనేది అవసరమవుతుంది కదా. అటువంటి భాషలలో ఒకటే ఇంగ్లీష్. మనకు ఇంగ్లీష్ గురించి కొన్ని క్వశ్చన్స్ మన మైండ్లో ప్రొడ్యూస్ అవ్వచ్చు. వాట్ ఈజ్ ఇంగ్లీష్? అసలు ఇంగ్లీష్ అంటే ఏమిటి? వై ద ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్? ఇంగ్లీష్ ఎందుకు మనకు అత్యవసరమైన వస్తువుగా గుర్తించబడుతుంది? హౌ వీ డిఫికల్ట్ విదౌట్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ రాకపోతే మనం ఎందుకు ఇబ్బంది పడతాం? ఈ ప్రశ్నలు మన మెదడులో ఎప్పుడూ తారసలాడుతూనే ఉంటాయి కదా. ఇక మనం మొదటి పాయింట్కి వద్దాం. వాట్ ఈజ్ ఇంగ్లీష్? ఫ్రెండ్స్, మీలో ఎవరైనా చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలరు. ఓకే, లెట్ us go to that టాపిక్. ఫ్రెండ్స్, ఈ భూమిపైన మొట్టమొదట క్రియేట్ అయినటువంటి భాష మన దేవనాగరి భాష. అంటే ఆ దేవనాగరి భాష వల్లనే మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ప్రొడ్యూస్ అయినాయి. దీనికి మనం ఎంతో గర్వించదగ్గ విషయం కదా. అలాగే చిట్ట చివరి భాష కూడా ఇంగ్లీష్. మొదట వచ్చినటువంటి భాష మన భాష, ప్రపంచంలో చిట్ట చివరి భాష ఇంగ్లీష్. అసలు 16వ శతాబ్దానికి ముందు ఇంగ్లీష్ అన్న భాషే లేదు తెలుసా. ఎస్, ఇట్స్ ట్రూత్ ఫ్రెండ్స్. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే 500 సంవత్సరాల ముందు మనుషులు భూమి ఫ్లాట్గా అంటే చదరంగా ఉందని, ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఎక్కడో ఓ చోట పడిపోవచ్చేమో అని భావించేవాళ్ళు. మ్యాగెల్లన్ అనే పోర్చుగీస్ అన్వేషకుడు 1521లో భూమి గుండ్రంగా ఉందని నిరూపించారు. ఇక ప్రపంచం కొత్త కొత్త ప్రదేశాలను కనుక్కోవడానికి మరియు ట్రేడింగ్ అంటే వాణిజ్యం కొరకు జల ప్రయాణాలను మొదలుపెట్టింది. అంటే ఆ రోజుల్లో జల ప్రయాణాలు తప్ప వేరే ఆస్కారం లేదు. ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు నీటిపైన ప్రయాణం చేయాల్సిందే. అలా ప్రయాణం చేసే నావికులకు ఒక హాల్ట్ ప్లేస్ అవసరమైంది. అది ఎలా అంటే ఇప్పుడు మన బస్ స్టాప్స్లు, రైల్వే స్టేషన్స్లు ఉంటాయి కదా. ఎందుకు నిలబడతాయి బస్సులు, ట్రైన్లు స్టేషన్స్లలో అంటే రెస్ట్ కొరకు ఒకటి, ఇంకోటి ఫ్యూయల్, ఇంధనం వేసుకోవడం, పెట్రోలా డీజిలా వేసుకోవడం కోసం. అటువంటి హాల్ట్ ప్లేసు అప్పట్లో నావికులకు కూడా అవసరమైంది. అదే ఇంగ్లాండ్. గైస్, ఇందుకు మొదటి కారణం ఏమంటే, అంటే వాళ్ళు ఇంగ్లాండ్ని సెలెక్ట్ చేసుకోవడానికి మొదటి కారణం ఏమంటే, ఇంగ్లాండ్లో ఎక్కువగా బొగ్గు గనులు ఉండటం. ఆ రోజుల్లో బొగ్గు ఒకటే అన్ని వాహనాలకు కూడా ఫ్యూయల్. ఇంకంటే అప్పట్లో ఈ పెట్రోలు, డీజిల్ ఇవన్నీ కనుక్కోలేదు ఇంకా. ఇక రెండవ కారణం ఏమంటే, ఒకవేళ నావికులు అంటే అలా నీటిపైన ప్రయాణం చేసేటువంటి నావికులు మరీ ఉత్తరం వైపు కానీ లేక పడమటి వైపు కానీ ప్రయాణించినారంటే, ఆ దిశకు ప్రయాణిస్తే కనుక అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న అఖాతంలో పడిపోవచ్చు. అమెరికాకు, యూరప్కు మధ్యన ఉండేటువంటి అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ పెద్ద అఖాతం ఉంది అన్నమాట. అలా ముందుకు ప్రయాణించినారంటే అక్కడ పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకు అక్కడ ఉన్న భూప్రాంతం అంటే ఒక ద్వీపం, అదే ఇంగ్లాండ్, అది మాత్రమే వాళ్ళకు హాల్ట్ ప్లేస్గా నిర్ణయించబడింది. ఇలా ఇంగ్లాండ్కు చాలా డిమాండ్ పెరిగిపోయింది. ఆ సమయంలో ఇంగ్లాండ్ ఒక ట్రైబల్ ఏరియా. వారి భాషకు అసలు లిపి అనేదే లేదు. అసలు వాళ్ళు ఏ భాష కూడా
పర్టికులర్గా వాళ్ళు సొంత భాష అనేది కూడా లేదు. పొరుగు దేశాలైన హోలాండ్, ఫ్రాన్స్ నుంచి పాపం ఎప్పుడూ దాడులను ఎదుర్కొంటూ ఆయా భాషలనే అధికారికంగా వాడుతూ ఉండేది. అంటే ఉత్తర ప్రాంతం వాళ్ళు హోలాండ్ భాషని, ఇక్కడ కింది ప్రాంతం వాళ్ళు ఫ్రెంచ్ని వాడేవాళ్ళు అన్నమాట. అప్పుడు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ కలిసి సమైక్యంగా యునైటెడ్ కింగ్డమ్గా ఏర్పడ్డాయి. ఇది ఎందుకు అంటే ఇవి 4 కూడా ద్వీపాలే, 4 ఇరుగు పొరుగు ద్వీపాలు, నేబరింగ్ ఐలాండ్స్ అన్నమాట. ఎందుకు సమైక్యంగా మారిపోయాయంటే ఇక్కడ ఫ్రాన్స్ని, అటు హోలాండ్ని ఎదుర్కోవడానికి. అటువంటి టైంలోనే ఈ నావికులు అక్కడ హాల్ట్ కావడం వల్ల, ఇంగ్లాండ్లో హాల్ట్ కావడం వల్ల వాటికి డిమాండ్ పెరిగిపోయింది. తన డిమాండ్ను అనుసరించి ద గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ ఒక ప్రత్యేకమైన భాష అవసరం అయ్యింది. అంటే దేశానికి విలువ పెరిగింది కదా, ఇప్పుడు వాటికి కూడా మాకు కూడా ఒక స్పెషల్ లాంగ్వేజ్ కావాలి అని వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. కానీ వాళ్ళకు వచ్చినంత చిక్కంతా ఏమంటే అప్పటికే అన్ని ప్రపంచ భాషలకు కూడా లిటరసీ అంటే లిపి, రాత ఉంది. కాబట్టి ఒక కొత్త ప్రయోగం చేసినారు. ఇంకా కొత్తగా సౌండ్స్ని క్రియేట్ చేయడానికి కానీ, కొత్తగా లెటర్స్ని క్రియేట్ చేయడానికి కానీ వాళ్ళకు అవకాశం లేదు. ప్రపంచంలో ప్రతి దేశము ఉపయోగించినటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని భాషలకు ఒకే సౌండ్స్ ఉంటాయి. కాకపోతే రిటర్న్ లిటరసీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ వాళ్ళకు అదొక ఆస్కారం లేకుండా పోయిందనమాట. ఇప్పుడు ఈ కొత్త ప్రయోగం ఏంటంటే అన్ని భాషల నుండి కూడా, అంటే పక్కనున్నటువంటి భాషలు, ఫ్రెంచ్ నుంచి, గ్రీస్ నుంచి, స్పెయిన్ నుంచి, ఇట్లా పక్కన ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ముఖ్యమైనటువంటి పదాలను తన భాషలోకి ఆహ్వానించింది, తన భాషలోకి తీసుకుంది ఇంగ్లాండ్. అదే ఇప్పుడు ఇంగ్లీష్ ప్రాపంచిక భాషగా గుర్తింపు పొందడానికి ముఖ్యమైన కారణం. మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్పాలంటే, మన తెలుగు రాష్ట్రాలలో బిర్యానీ అనే మాట తెలియని వాళ్ళే ఉండరు. నవ్వు వస్తుంది కదా. ఖచ్చితంగా బిర్యానీ అనే మాట మనకు తెలుసు. ఇక్కడ ఆశ్చర్యపోయవలసిన విషయం ఏమంటే, ఈ బిర్యానీ అనేటువంటి పదాన్ని కూడా రీసెంట్గా ఆక్స్ఫర్డ్ పరిగణలోనికి తీసుకుంది. ఎందుకంటే అది పాపులర్ అయిపోతుంది, ఆ వర్డ్ పాపులర్ అయిపోతుంది. ఇలా ప్రపంచంలో ఏ భాషలో అయినా కానీ, నాట్ ఓన్లీ ఇండియా, ఏ భాషలో అయినా కానీ పాపులర్ అయినటువంటి వర్డ్స్ని, అంటే ఎక్కువ మంది జనాలు ఉపయోగించేటువంటి పదాలను ఇంగ్లీషు తన భాషలోకి తీసుకుంటుంది. ఆ ప్రాసెస్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. వాళ్ళ డిక్షనరీలో అటువంటి పాపులర్ వర్డ్స్ అన్నీ కూడా ఎంటర్ అయిపోతుంటాయి. దానివల్ల ఆయా దేశాలకు వాళ్ళ ఆ వర్డ్స్ ఉపయోగించేటప్పుడు ఆయా దేశాల వాళ్ళకు అది సులభం అనిపిస్తుంది కదా. అలా అన్నమాట. ఇక మన రెండవ టాపిక్ వస్తాం. రెండవ టాపిక్ మనకు ఇంగ్లీష్ ఎందుకు అత్యవసరం. దీనికి ఒక కారణం ఉంది. ప్రపంచ భాషలన్నీ కూడా ఇప్పుడు ఇంగ్లీష్ను రెండవ ప్రామాణిక భాషగా అంగీకరిస్తుంది. అంటే మనం సెకండ్ లాంగ్వేజ్ అంటాం కదా, అలా. దీనివల్ల మనం ప్రపంచంలోని ఏ వ్యక్తితోనైనా కూడా కమ్యూనికేషన్ని కొనసాగించాలి. ఇంగ్లీష్ వచ్చిందంటే ఎక్కడ ఏ మూలనున్న అతన్ని మనం చూడకపోయినా మనం వాళ్ళతో మాట్లాడగలం, వాళ్ళతో బెస్ట్ కమ్యూనికేషన్ని ప్రొసీడ్ చేయగలం. ఓకే, నా ఇక మూడవ టాపిక్ వద్దాం. మన మూడో టాపిక్ ఏమవుతుంది, ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఏమవుతుంది. గైస్, ఇది నన్ను చాలామంది అడిగిన ప్రశ్న. ఇంగ్లీష్ ఎందుకు వాడాలి కళ్యాణి, మా సొంత భాష ఉంది కదా, దాన్ని ఫాలో అయితే చాలు కదా అని. మంచి మంచి ఎడ్యుకేటర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ కూడా ఈ మాట నన్ను అడిగారు. సరే, ఆ విషయం పక్కన పెడతాం. గైస్, మీలో ఎవరైనా అదే ప్రశ్నతో ఉంటే కనుక వాళ్ళకు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. దయచేసి సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. మనందరం అమ్మ కడుపులోనే శాశ్వతంగా ఉండడం లేదు కదా. ఉంటున్నామా? లేదు కదా. ఆమె ఒడిలోకి, తర్వాత ఏడ్చుకుంటూనో ఎలాగో బడికి మారుతూనే ఉన్నాం కదా, అవునా కదా. ఎందుకలా అంటే అవసరం. ప్రపంచాన్ని తెలుసుకోవడం అనేది మనిషి యొక్క అవసరం, ప్రాణి యొక్క అవసరం. అలా తెలుసుకోకుండా పోతే ఏమవుతుంది,
మనల్ని మనం గుర్తింపుకు దూరంగా ఉంచుకుంటున్నామని అర్థం కదా. ప్రతి ప్రాణికి కూడా ఒక గుర్తింపు అవసరం. గుర్తింపు అనేది ఒక తప్పనిసరి పరిస్థితి. కాబట్టి మనల్ని మనం గుర్తించుకోవాలంటే, మనల్ని ప్రపంచం గుర్తించాలన్నా, ప్రపంచం గురించి మనం తెలుసుకోవాలన్నా భాష అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది. ఆ భాషలలో కూడా ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనం ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా తెలుసుకోలేం. ఆ ప్రయత్నంలో మనకు ఉపయోగపడే ఒకే ఒక అవకాశం ఏమంటే ఇంగ్లీష్. ఫ్రెండ్స్, రాష్ట్ర భాష వల్ల నీ రాష్ట్రంలో నీవు ధైర్యంగా బ్రతకగలవు. అంటే నీ సొంత భాష, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు నేర్చుకుంటే నువ్వు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా బ్రతకగలవు. ఓకే, ఐ అగ్రీ దట్. నువ్వు పక్క భాషలు ఎక్కడైనా, అంటే తమిళ్ కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, ఏదైనా నీ పక్కన రాష్ట్రాల భాషలు, మరాఠీ అవచ్చు, ఇవన్నీ వచ్చు, నేర్చుకున్నావు అనుకో, నువ్వు దేశంలో ఎక్కడైనా ధైర్యంగా ఉండగలను. ఆఫ్ కోర్స్ ఇట్స్ విల్ బి ఎడిబుల్. కానీ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా, ఏ దేశంలో అయినా నువ్వు బ్రతకగలవు. నేను చెప్పేది నాన్ నేటివ్ కంట్రీస్లో కూడా నువ్వు ఎక్కడైనా కూడా ధైర్యంగా బ్రతకగలవు. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, నీ కన్న తల్లి లాంటి నీ మాతృభాషను నువ్వు వదిలిపెట్టు అని నేను చెప్పట్లేదు. మాతృభాషను గౌరవించాలి, గౌరవించు. నీకు తల్లి అంటే ఎంత గౌరవం ఉంటుందో నీ భాష పైన నీకు అంత గౌరవం ఉండాలి. కానీ ఆ కన్న తల్లి కూడా గర్వించదగ్గ బిడ్డవు కావాలంటే మాత్రం ఇంగ్లీష్ తప్పనిసరి. ఓకే ఫ్రెండ్స్, దీనిని మనస్ఫూర్తిగా ఒప్పుకునే వాళ్ళు మాతో చేతులు కలపండి. సరదాగా ఆడుతూ పాడుతూ ఎటువంటి భారీ ప్రాజెక్ట్స్ లేకుండా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఓకే, మేము మీకు ప్రామిస్ చేస్తున్నాం, మిమ్మల్ని మేము ఖచ్చితంగా నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ లాగా తయారు చేస్తామని. ఇంగ్లీష్లో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఫ్రెండ్లీ ఆపర్చునిటీ. హోపింగ్ టు మూవ్ ఆన్ విత్ యూ ఆల్ ఫర్ ఎవర్. బాయ్, మీట్ యూ సూన్. Thank you. Yours, Kalyani.